నీతో పొందునాలు నీవే
నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా వందనాలు తెలియజేస్తున్నాము. మేము అనంతపురం పట్టణం నుంచి మీ దగ్గరకు వచ్చాము. మా జీవితాలు దేవుడు ఎన్నెన్నో మేలు చేశారు కాబట్టి అలాంటి మేలు మీరు పొందాలని కూడా మేము ఇక్కడికి వచ్చి మేము అందరి కోసం ప్రార్థన చేసుకొని వచ్చాం. మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఈనాడు బైబిల్ గ్రంథం అనేటువంటి పరిశుద్ధ గ్రంథంగా పేరు ఉన్నటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో రాయబడినటువంటి పలుకులు ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాం. అందులో ప్రభువైన యేసు యొక్క జన్మ గురించి తెలుపబడింది. అనగా ప్రభువైన యేసు అనగా ఏమిటని ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు చిన్ననైనా పెద్దలను ప్రార్థన చేస్తే చాలు ఆయన రక్షణ ఇస్తాడు, రక్షకుడిగా కాబడతాడు. అందును బట్టి యేసు లోకంలో జన్మించినప్పుడు ఆ పరలోక దూతలందరూ ఒకసారి వచ్చి చెప్పారు. అది 2000 సంవత్సరాల కిందటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు ప్రభువైన యేసు లోకం జన్మించినప్పుడు ఇది ఒక పరలోక ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. కాబట్టి ఎవరైతే యేసు కృపను నమ్ముతారో, ఎవరైతే ప్రభువైన యేసు ప్రార్థన చేస్తారో, తండ్రి దేవ అని అంటారో వారికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. వారికి వారి కుటుంబాల్లో, వారి సంతానానికి ఏదైతే అవసరం అవన్నీ కూడా నెరవేర్చబడతాయని 2000 సంవత్సరాల కింద చెప్పారు మాట. కానీ మేము ఈ మధ్యకాలం తెలుసుకున్నాం కాబట్టి, నిజమైన రక్షకుడుగా ప్రభువైన యేసు మేము తెలుసుకున్నాం కాబట్టి మా అందరి జీవితాలు దేవుడు అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలు మీ జీవితాల్లో కలగాలని, మీ సంతానానికి కలగాలని, మీ పిల్లలకు కలగాలని మేము ఎంతో ప్రార్థన చేసుకుని వచ్చాం. తండ్రి మాకు ఎలాగ మీరు చేశారో అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ సువార్త చెప్పినా వారికే కాదు వారి కుటుంబం మేలు కలగాలి. ఏదైనా అస్వస్థత ఉన్నట్టయితే మా ప్రభు, ఏదైనా రోగం ఉన్నట్టు తీసివేయాలి. ఎందుకనగా మా ప్రభు ప్రభుని యేసు అని చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఆయన అన్నటువంటి మాట ఏమిటనగా, మీరు ఏదైనా అడగండి ఇస్తాను, మీరు ఏదైనా అడిగితే ఇస్తానని ఆ వాగ్దానం చేశారు. అది ఒకవేళ సంతానం లేని వారికి సంతానం ఇస్తానన్నాడు. ఒక వివాహస్థితిలో లేని వారికి ప్రార్థన చేసి వివాహం కలిగిస్తానని చెప్పారు. మరి అంతవరకే కాకుండా కుటుంబాలు సరిగా లేకపోతే కుటుంబాన్ని బాగుపరుస్తానన్నారు. అయితే ఏమిటనగా ఆయన అన్నటువంటి మాట, ఎప్పుడు నేను సజీవుడిగానే ఉన్నాను, మీరు అనుకుంటే చాలు మీ ప్రక్కనే ఉంటాను, మీరు అనుకుంటే చాలు మీలోకి వస్తే మీ కార్యాలు నెరవేర్చని ఇచ్చిన వాగ్దానం. కాబట్టి మా జీవితాలు ఎన్నో మేము అద్భుతాలు చూసాం. ఏ స్వామి అంగీకరించిన తర్వాత, మా సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత మేము ఎన్నెన్నో మేలు పొందాం. అందుకని దీనికి అందరికీ మేమందరం కూడా సాక్షులు. అనగా మేము ఆ దేవుని యొక్క మేలు పొందినటువంటి మేమందరం
సన్నుతింతుము ప్రభు సదమల మధు భక్తితో సన్నుతింతుము ప్రభు సదమల మధు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్నుతింతుము ప్రభు. మహోన్నతుడు ఘనమైన దేవుడు 24వ తారీఖు ఆదివారం నుండి ఈ 31వ తారీఖు ఈరోజు వరకు దేవుడు మనందరినీ కాపాడినందుకు దేవాది దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఈనాటి వరకు ఇంకా ఆలయాల్లో ఆరాధన లేకపోయినప్పటికీ కుటుంబ సమేతంగా మనమందరం కూడా ఇళ్లలో ఉండి దేవుని ధ్యానిస్తున్నాం. ఇచ్చిన మహాభాగ్యం. మరి కరోనా వైరస్ సందర్భం కొంతవరకు సడలింపు ఉన్నది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలని ప్రభుత్వం వారు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ మన ప్రభు మనతో పాటు ఉంటూ ప్రత్యేకంగా ప్రార్థన టీవీ ద్వారా మనమందరం కూడా ఇళ్ళలో ఉండి దేవుని స్తుతించి ఈ విధంగా కలుసుకునే భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చినందుకు మరొకసారి దేవాది దేవునికి వందనములు. ఈ టీవీ పరిచర్య ద్వారా మరి దేవుడు చేసిన మేళ్లను బట్టి మనందరికీ దేవునితో సహవాసం కల్పించినటువంటి మరి ప్రత్యేకంగా శ్రీ నాగూరు విశ్వాసుడు మరియు శ్రీమతి నాగూరు సారమ్మ విశ్వాసుడు వారికి కుమారుడైనటువంటి శ్రీ నాగూరు బిఎస్ విజయకుమార్ మరి శ్రీమతి అనిత విజయకుమార్ దంపతులను దేవుడు దీవించి గర్భఫలం ఒక కుమారుని ఇచ్చినందువల్ల మరి ఈ సమయంలో విశ్వాసుడు గారు సారమ్మ గారు కుటుంబ సభ్యులంతా కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ టీవీ పరిచర్య ద్వారా మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉండి ధ్యానం చేసుకునే భాగ్యం దేవాదేవుడు వారికి కల్పించినందుకు వారిని మనల్ని కూడా దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈనాటి వరకు క్రమం తప్పకుండా సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ స్త్రీల మైత్రి వారు తమ వంతుగా ప్రతి ఒక్కరూ 24 గంటలు అరగంట కొందరు గంట సేపు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఫలితంగా ఈనాడు మంచి ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. అదేవిధముగా సీనియర్ సిటిజన్స్ కూడా ప్రతి బుధ శుక్రవారాలలో 12 నుంచి 12:30 వరకు అరగంట దేవునితో సహవాసం కలిపి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మనం వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధముగా మరి కాన్ఫరెన్స్ ఫోన్లో ఆ విధంగా కూడా దేవుని స్తుతిస్తున్నారు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా 24వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి ఎందరెందరూ మరి దేవుడు ఇచ్చిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించారు. అదేవిధముగా వివాహ మహోత్సవం దేవుడు జతపరిచిన పెళ్లి రోజును జ్ఞాపకం చేసుకొని ఎందరెందరో దేవుని స్తుతించారు. వారికి ప్రత్యేకంగా దేవుని శుభాశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. మరి నాడు ఎందరో మరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి సమయోచితమైన జ్ఞానము దేవుడు దయచేయాలని డాక్టర్లకి ఆ డాక్టర్లు ఆ జ్ఞానము ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇచ్చడానికి దేవుని కృప తోడుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మరి ప్రభునందు నిద్రించిన వారు ఉన్నారు, వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి, వారి విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ కలగాలి. అందును బట్టి కూడా ప్రార్థించాలి. ఈనాడు పాస్టర్ కమిటీ వారు కూడా తమ వంతుకు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి వారికి మనము అభినందనలు తెలియచేయాలి. మరి అంత మటుకు కాకుండా ఈ సమయంలో మరి దేవుని సహవాసం మనము కలిగి ఉన్నాం.
ఈ దినం యొక్క ప్రత్యేకత మనందరికీ తెలుసు. ప్రపంచమంతటా కూడా మరి ఈ దినాన ప్రభువైన యేసుస్వామి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పంపించటం, ఆ పరిశుద్ధాత్మ వరముతో ఆ జరిగిన అద్భుతాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవటం, ఇది దేవుడిచ్చిన మహాభాగ్యం జ్ఞాపకం చేసుకోవాలి. మన నమ్మకం ఏమిటనగా యేసుస్వామి ఆ దినాన ఆయన ఆరోహణమైన పంపిన పరిశుద్ధాత్మ వలన ప్రార్థిస్తున్న వారికి ఎలాంటి శక్తి కలిగిందో, ఎలా వారు ధైర్య సాహసాలు కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించారో, ఆయన ఇచ్చినటువంటి కమిషన్ మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట బాప్తిసం ఇయ్యండి అన్న వాగ్దానం నెరవేర్చబడుతున్నటువంటి ఈ రోజు నుంచి ఆ ప్రారంభమైనటువంటి సువార్త పరిచర్య. మరి అదే విధముగా మనం ఆలోచన చేసినప్పుడు మరి క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ దినం చాలా ప్రాముఖ్యమైన దినంగా క్రైస్తవులు ఎంతో భక్తితో విశ్వాసంతో ఆరాధిస్తున్నారు. మరి ఒకవేళ ఇళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఈ మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదింపచేశారు. ప్రార్థిస్తున్న ప్రతి వారి మీద కూడా తన పరిశుద్ధాత్మను ఏ విధంగా శిష్యుల మీదకి పంపి వాక్శక్తిని మరి ధైర్యాన్ని ఇచ్చారో, అలాగే మన కుటుంబాల్లో ప్రతి అవసరత నెరవేర్చడానికి మహాభాగ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుస్వామి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థాన మహిమతో 40 రోజులు మరి ఈ భూమి మీద మరి చాలా మందికి కనబడి మరి దేవుని రాజ్యం ప్రకటిస్తూ, ఇంకా మీరు అవిశ్వాసులు కాక విశ్వాసంలో ఉండని తెలియచేస్తూ దేవుని రాజ్యానికి మార్గాన్ని చూపించినట్టుగా మనం విన్నటువంటి మాటలు. మరి 40 రోజుల తర్వాత ప్రభు చెప్పినట్టుగా ఆరోహణమయ్యారు. ఆరోహణానికంటే ముందుగా ప్రభు ఇచ్చిన మాట ఏమిటనగా, మీరు వెళ్ళి మీరున్న స్థలములోనే దేవుని ప్రార్థనలు గడపండి, పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు, మరి వారు వాస్తవం మనం ఆలోచన చేసినప్పుడు యేసుస్వామి పునరుత్థానం వారు చూడలేదు. అనగా పునరుత్థానం జరిగిన విషయం విన్నారే తప్ప వారు కళ్ళతో చూడలేదు. కానీ పునరుత్థానం అనేటువంటి మహిమగల శరీరాన్ని వారు చూడగలిగారు ఆ 40 రోజుల పర్యటనలో. వారి అందరి బట్టి ఆ మాటను ఆధారంగా తీసుకొని ఆ పునరుత్థాన ప్రభును చూశారు కాబట్టి నమ్మకం బలపరుచుకొని ఎక్కడెక్కడో తిరగకుండా ప్రభు ఇచ్చిన వాగ్దాన ప్రకారము వారున్న స్థలంలోకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నారు. అంతకంటే ముందుగా మనకు ప్రభు ఇచ్చిన వారికి ఇచ్చిన మాట కూడా ఏమిటనక, మరి ఏ విధంగా మరి వచ్చిన 2 కనపడినటువంటి దూతల ద్వారా చెప్పబడిన మాట, ఏ విధంగా ప్రభు పరలోకాన్ని చేర్చుకోవడం మీరు చూశారో అదే విధముగా ప్రభు రాబోతున్నారు అన్నటువంటి మాట. కాబట్టి ఆ వాక్కు ఆధారంగా చేసుకొని మరి ఆ స్వామి యొక్క 2వ రాకడ కొరకు కూడా మనం ఎదురు చూస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మరి ఈ పెంతెకోస్తు పండగ అనగా ఇది ఇశ్రాయేల్ మరి జనాంగములు చేసే ఒక గొప్ప పండగ. దీనిని వారముల పండుగ అని కూడా అన్నారు. లేవీకాండము 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 21 వరకున్న దేవుని వాక్యములో పస్కా పండగ తర్వాత 50 రోజులకు వచ్చే పండుగనే ఇది పెంతెకోస్తు పండగ. ఈ పస్కా పండుగ గురించి మనకు తెలుసు. అది నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వచనములో మరి నిర్గమం అనగా దాటిపోవటను సూచిస్తున్నటువంటి మాట. అనగా బానిసత్వంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో ప్రయాణం చేయటం. అంత మటుకే కాకుండా మరి ఇశ్రాయేలు జనాంగం ప్రథమ సంతానం మరి చంపకుండా ఉండడం కొరకు గొర్రెల రక్తము ఏ ఇంటి ద్వారబంధముల మీద కనబడుతుందో మరి మరణదూత దాటిపోయినట్టుగా దానికి కృతజ్ఞతగా మరి ఈ పండుగను పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగను అన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా అను పదమునకు ప్రాయశ్చిత్తము అని అర్థం. ఎందుకు ప్రాయశ్చిత్తం కలిగిందనగా మరి గొర్రె రక్తము మరి ప్రాయశ్చిత్తాంతం ఉండొచ్చే ఈ పస్కా పండుగను ఆచరించినట్టుగా మనకు తెలిసిన సత్యం. పస్కా పండుగ నాడు గొర్రెను వధించి మరి
ఆ సమయానికి పులియని రొట్టెలు తినడం వల్ల దీనికి పులియని రొట్టెల పండుగ అని కూడా మరొక నామధేయం కలిగింది. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సీనాయి కొండ దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలు అనగా ఇశ్రాయేలు జనాంగం 40 రోజుల తర్వాత మరి దేవునితో మాట్లాడుతున్నటువంటి సమయంలో మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం 50 రోజులు వచ్చింది కాబట్టి మరి 50 అనగా పెంతెకొస్తు అనగా 50 కాబట్టి మరి ఆ పండుగను పెంతెకొస్తు పండుగ అని పిలిచినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అది పస్కా పండుగ ముగిసినటువంటి 50వ దినాన మరి పెంతెకొస్తు పండుగ వస్తున్నట్టు మనకు తెలుసు. పస్కా పండుగ నాడు పస్కా పశువుగా మరి యేసుస్వామి శిలువ వేయబడడం జరిగింది. మరి తిరిగి లేచిన తర్వాత ఈ 40 రోజులు ఆయన అందరికీ కనబడడం, తర్వాత ఆరోహణమైన 10 రోజులకి అనగా 50 రోజులకి పరిశుద్ధాత్మ పంపబడడం ఇది మనకు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి అంతమటికే కాకుండా మరి శిష్యులతో పాటు మరి దగ్గర అందరు కలిపితే 120 మంది కలిసి మరి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్న సమయం అది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సమయాన పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా గాలి శబ్దం వినబడిన తర్వాత అగ్ని మరి 4 విభాగింపబడి అందరి మీదకి కూడా వ్రాలినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి ఆ రోజు నుంచి మనకు కృపాయుగం ప్రారంభమైంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం ఇప్పుడు కృపాయుగంలో ఉన్నటువంటి వారం. పవిత్రాత్మ యుగముగా కూడా ఒక మాట ఏర్పాటు చేశారు. పవిత్రాత్మ దిగి వచ్చింది కాబట్టి అది పవిత్రాత్మ యుగము ప్రారంభమైంది అని భక్తులు రాశారు. మరి క్రీస్తు సువార్త భూ దిగంతముల వరకు మరి పంపవలసినటువంటి కాలం ఆ రోజు నుంచి ప్రారంభమైంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందారో శిష్యులు సువార్త ప్రకటింపబడటానికి యేసుస్వామి ఇచ్చినటువంటి ఆ కమిషన్ బట్టి సువార్త ప్రకటించడానికి ప్రారంభమైనటువంటి దినంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా మరి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుస్వామి ఆయన అన్నటువంటి మాట కూడా ఏమిటంటే ఈ పరిశుద్ధాత్మ వారికే కాదు, ఎవరు ప్రార్థన చేస్తే వారికి అనుగ్రహింపబడుతుందని లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనములో పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పెంతెకొస్తు పండగ సమయాన యెరూషలేము దేవాలయములో దేవుని ఆరాధించుటకు లేదా వారుకున్నటువంటి మరి సంస్కారములతో మరి ఆచరించుటకు మరి 15 వేర్వేరు దేశాల నుంచి కూడా అక్కడ ఉన్నట్టుగా ఆ జాబితాలు మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు ఇది ఈనాటి వరకు ఆ 15 దేశాలు ఇరాక్ నుంచి రోమ్ వరకు ఉన్నటువంటి వారుని గుర్తించారట. మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు వార్త అన్నటువంటి మాట ఏమిటనగా ఈ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కాబట్టి మరి మీరు యూదయ, సమరయ, యెరూషలేం భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండి మీరు చూసిన ప్రతిదీ కూడా తెలియచేస్తూ అందరిని కూడా మరి బాప్తిసం ఇచ్చి తన బిడ్డలుగా చేయాలంటే ఆంక్షను ఆధారంగా తీసుకుని మరి ఆ రోజు నుంచి కృతనిశ్చయత కలిగి సువార్త ప్రారంభించడానికి ప్రారంభమైనటువంటి దినంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుస్వామి 11 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా ఆయన ఊరి వేసుకున్నారు కాబట్టి మరొకరిని ఎన్నుకోవాలి. ఎందుకనగా 12 గోత్రాలకు వారు కర్తలుగా ఉండాలి. అందును బట్టి 12 మందిని ఎన్నుకోవడం ఉండాలి కాబట్టి ఇస్కరియోతుకు యూదాకు బదులుగా మత్తీయాను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇది మనకు తెలిసిన సత్యం. మరొకసారి జ్ఞాపకం చూసుకున్నట్లయితే లూకా సువార్తలో మిగించినటువంటి సువార్త అపోస్తుల కార్యములో ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అందుకని స్వామి చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసి శిష్యులకు ఇచ్చిన లాస్ట్ కమిషన్ ఏమిటనగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచ్చిన అక్కడ చూస్తే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి బాప్తిసమీడి మీకు ఆజ్ఞాపించిన సంగతులు గైకోవాలని అందరికి బోధించండి. కాబట్టి ఇదిగో
నేను యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నాను కాబట్టి మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమని కూడా ప్రభు చెప్పినటువంటి లాస్ట్ కమిషన్ ప్రకారంగా శిష్యులందరూ కూడా బయలుదేరినట్టుగా మనకు చూస్తున్నటువంటి మాట. మరి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి. అదేమిటనగా ఇక్కడ 2 వర్గాలు కనబడుతున్నాయి. ఒక వర్గమేమో మరి 120 మంది ప్రభు ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళి మరి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదొక వర్గం, చిన్న గుంపు. మరొక వర్గం ఏమిటనగా 15 దేశాల నుంచి వచ్చినటువంటి వారు, వివిధ సంస్కృతి, వివిధ భాషలు, వివిధ పద్ధతులను కలిగినటువంటి ఈ 15 దేశాల వారు. మరి ఇది మరొక గుంపు మరి ఆలయంలో ఆచార సాంప్రదాయాలను పాటించడానికి వచ్చారు. ఒకరేమో చిన్న గుంపు ఏమో దేవుని సన్నిధి కోసం, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి 150 దేశాలు వీరందరూ కూడా ఏమిటనగా మరి ఆచార క్రమంలో ఆరాధన జరగటానికి వచ్చినటువంటి రెండో పెద్ద గుంపుగా మనం చూస్తున్నటువంటి మాట. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈ 15 దేశాల వారు కేవలం ఆచార సాంప్రదాయాల కోసం వచ్చారు. నిజమైన దైవ వాక్కు అక్కడే వారికి వినపడినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకంటే పేతురు భక్తుల ద్వారా తెలియజేసిన సత్యం. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ పండగగా వచ్చిన వారిలో పార్థీలు అన్నటువంటి వారు, వీరి భాష పర్షియా అయితే, వీళ్ళు విరులు విడుచుటలోనూ మరి ముఖ్యంగా మరి గుర్రపు రౌతులుగా ఉన్నటువంటి నిపుణతను కలిగిన వారు. ఈ రెండు వారు కలిగి ఉన్నటువంటి నిపుణత, ఒకటేమో విల్లు విరచడం, రెండవది ఏమో గుర్రపు రౌతులు అక్కడ ఉన్నటువంటి వారు ఆ దేశం నుంచి వచ్చారు. మాదీయులు ఉన్నారు. వీరు వెండి బంగారములు అనగా ఆసియాలు అని అధికంగా వీరి దగ్గర నిల్వ చేసినటువంటి ఉన్న దేశం ఇది. ఇది బబులోను చెర తర్వాత మరి ఈ సంతతి వారు దైవారాధనకు ఈ పండగకు వచ్చారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. సలామీయులు ఉన్నారు. వారు ఏలాము సంతతి వారు. ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనంలో మెసొపొతేమియా, యూఫ్రటీస్, టైగ్రిస్ నది మధ్యన ఉన్న దేశం ఇది. అబ్రహాం పుట్టినటువంటి స్థలం ఊరు. ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం, 31వ వచనం, 32వ వచనాలు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. అది అబ్రహాం పుట్టిన స్థలం. మెసొపొతేమియా నుంచి వచ్చినటువంటి వారు. యూదయ, ఇది ఇండియానా లేకపోతే ఇదూమియానా ఆర్మేనియనా, మరి ఇందులో ఏదో అని పండితులు అది ఏదో ఒకటి ఉండాలని అన్నారు. ఇది యూదయ అన్నటువంటిది. కప్పదొకియా అన్నటువంటిది ఇది క్రైస్తవ ప్రదేశంగా మార్చబడింది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మరి పౌలుకు సహకరించిన అకుల ప్రిస్కాలకు అది స్వంత ఊరుగా ఉంది. అక్కడి నుంచి కూడా వచ్చే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనం, 18వ వచనం, 26వ వచనం అక్కడ మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, కొరంతి మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 19 వచనాల్లో అక్కడ ఆ పట్టణం గురించి వ్రాయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆసియా, దీని ముఖ్య పట్టణం ఎఫెస్. ఈ ఆసియాలోని 7 సంఘములకు మరి వ్రాయబడినట్టుగా మనకు తెలుసు. ప్రకటన 1:4లో అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. మరి ఫ్రుగియా, పంపులియా, ఈ స్వచ్ఛమైన గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు ఈ మధ్యధరా సముద్ర ప్రాంతం ఉన్నటువంటి వారు. ఐగుప్తు, కోప్టన్ భాష మాట్లాడేవారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వారి భిన్న సంస్కృతులు ఏమైనా ఉండొచ్చేమో, కానీ వారందరూ కూడా వేరే వేరే భాషలు మాట్లాడుతుండవచ్చు, కానీ వారందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కురేనే, అక్కడ కురేనే సీమోను ప్రభు శిలువ వేస్తూ మరి మోస్తున్న సమయాన బలవంతంగా అతను పట్టుకుని వచ్చి శిలువ మోయించినటువంటి పరిస్థితి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనంలో మరి కురేని గురించి కూడా చెప్పబడింది. తర్వాత లిబియా, ఇది ఆఫ్రికాగా పిలువబడుతున్నటువంటి దేశం. రోమియా, మరి వీరి భాష లాటిన్. మరి జోసెఫ్ చరిత్రకారు చెప్పింది ఏమిటనగా వీరు ప్రభువును అంగీకరించిన తర్వాత 8 మహా దేవాలయాలు అక్కడ ఉన్నట్టుగా చరిత్రకారులు రాశారు. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోమియోలు యూదాను వంశం మరి యూదాను వశపరుచుకున్న సమయాన వారు ఎంతసేపు తన భక్తి కలిగినటువంటి జీవితంలో ఉన్నారు, కానీ
వీరికి విగ్రహారాధన కానీ వారితో స్నేహానికి కానీ ఒప్పుకోలేకపోయినటువంటి పరిస్థితి. మరి క్రేతియా, మరి వీరు మధ్యధరా సముద్ర దీవులు ఒకటి తీతు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. అరేబియా దేశం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపేమో పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్న చిన్న గుంపు అయితే, మరొక వైపేమో 15 దేశాలన్నీ కలిపి మరి దేవుణ్ణి ఆచార ప్రకారంగా ఆరాధించడానికి వచ్చారు. వారికి తెలియదు ఈ పరిశుద్ధాత్మ గురించి. తర్వాత వారికి నిజంగానే మరి ఏదంటే మా పెద్దలు వచ్చారు, ఇక్కడ పండగ చేసుకొని పోదామన్న తలంపుతో కలిగినటువంటి వారు. అయితే దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితి కూడా మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46 నుంచి 50 వచ్చిన అక్కడ మనం చూస్తే అక్కడ 2 గుంపులు ఉన్నాయి. దయచేసి గమనిద్దాం. ఒక గుంపేమో ఇక్కడనేమో అపోస్తుల కార్యం మనం చూస్తే 120 మంది ప్రార్థన చేస్తున్నారు మేడగదిలో. మరి 15 దేశాల మంది కూడా ఇక్కడ వారేమిటంటే ఆచార కర్మకాండలు జరిపించడానికి దేవాలయం దగ్గర వీరున్నారు. అయితే ఇక్కడ కూడా మనం ఈ విషయంలో ఏందాక చూసినట్లయితే యేసుస్వామి ఒక దగ్గర ప్రార్థన మన వాక్యం చెబుతున్న సమయాన మరి ఆ సమయం మనకు తెలిసింది కదా. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమన్నారంటే, ప్రభు ఇదిగో మీ తల్లి మీ సహోదరులు బయట ఉన్నారు అంటే, బయట ఉన్న ఒక గుంపు అది. రెండవ గుంపు ఎక్కడుంది? యేసుస్వామి దగ్గర కూర్చున్నారు, ప్రార్థన వింటున్నారు, తర్వాత ఆయన చేస్తున్నటువంటి వాక్యం వింటున్నారు, విశ్వాసంలో బలపడుతున్నారు. మరి ఎందుకన్నాడు మనకు తెలియదు. మనకైతే అంత ఒకవేళ అర్థం చేసుకుంటే మరి ఎప్పుడో రావాలి కదా, వారు కూడా రావాల్సిన ప్రభుత్వం పాటు రాకుండా బయట ఉన్నారు, బయట కొరకు మీకోసం వచ్చారన్నప్పుడు స్వామి అన్నటువంటి మాట మనకు తెలుసును. అయితే నా చిత్త ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే మరి అనుసరిస్తారో అవలంబిస్తారో వారే నా తల్లి సహోదరులు అన్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు బయట ఉంది, ఒక గుంపు ఏమో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గుంపుగా ఉంది. అయితే స్వామి అన్నటువంటి మాట తన రక్త సంబంధికులు అని అలాంటి ఆలోచన లేదు, కానీ తన బంధువులు అన్న ఆలోచన లేదు. కానీ నిజమైన బంధువులు ఎవరంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వారే, దేవుని చిత్త ప్రకారం ఉన్నటువంటి వారే తన వారు అని స్వామి ఖచ్చితంగా చెప్పినటువంటి మాట. ఆ దైవ చిత్తం మీద ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం అన్నటువంటి స్వామి నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువారే నావారు అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే తండ్రి చిత్త ప్రకారంగా మనం ఉంటామో మనం కూడా ఆయన వారమే. ఆనాటి నుంచి నాటి వరకు కూడా ఆయన చిత్త ప్రకారం ఉన్న వారందరూ తన వారే. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది దైవ చిత్తం అన్నటువంటిది ఏమిటనగా, దేవుని తండ్రి చిత్తం ఏమిటనగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 8వ వచనం. కీర్తన 48లో మరి హృదయంలో వాక్యం ఉండాలి. దయచేసి గమనిద్దాం. అనగా దేవుని వాక్యం చదివి హృదయంలో పదిలపరచుకోవడము అది తండ్రి చిత్తంగా జ్ఞాపకం చేసుకోవాలి. 143వ కీర్తన 10వ వచనం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి ప్రార్థనకు ఎక్కువగా సమయం ఇవ్వాలి, ఇది దేవుని చిత్తం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50 వచనములు దేవునితో సమాధానం ఏర్పడి ఉండాలి, ఇది కూడా తండ్రి చిత్తం. దేవునితో సమాధానం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనములు దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి. మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 14వ వచనములు దుష్టక్రియలు విసర్జించాలి, అది తండ్రి చిత్తం. మరి అదేవిధముగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. హెబ్రీ 13:21. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అదేమిటనగా సంపూర్ణ సమర్పణ కలిగి ఉండడం తండ్రి చిత్తం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అదేమిటనగా అనుదినము దేవునితో జీవితం కొనసాగించాలి, అనుదినము దేవునితో మనం ప్రయాణం చేయాలి. ఇవన్నీ కూడా తండ్రి చిత్తాలుగా ఇక్కడ చెప్పబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును,
దయచేసి క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మరొకసారి ఏమిటనగా చిన్న గుంపు గురించి ఆలోచన చేస్తున్నా. మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నారు. వారు ఎక్కడిచ్చిన వాగ్దాన ప్రకారం ఎక్కడెక్కడో తిరగకుండా ఆ 40 రోజులు ఆరోహణమైన తర్వాత దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారంగా, వాక్య ప్రకారంగా వారు కూడా మరి వారు ఉన్నటువంటి మేడగదిలో 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. మరి పెంతెకొస్తు పండగ, పస్కా పండగ అయిపోయింది. పెంతెకొస్తు పస్కా పశువుగా వధింపబడ్డాడు స్వామి. కానీ పస్కా పండగ తర్వాత రావాల్సిన పెంతెకొస్తు ఏమిటనగా, మరి అక్కడైతే పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం ఇవ్వబడింది నిర్గమములు. ఇక్కడైతే చూస్తేనేమిటనగా పరిశుద్ధాత్మ 50 రోజున ఆ పెంతెకొస్తు 50 కాబట్టి పెంతెకొస్తు పండగ దినాన మరి పరిశుద్ధాత్మ వస్తున్నటువంటి సమయం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 2వ వచనం, అపోస్తుల కార్యములు వేగముగా వీచు గాలి వంటి శబ్దం వచ్చేసింది. దయచేసి జ్ఞాపకం చేసుకో. ఆ శబ్దం అందరూ విన్నారు. మరి అదేవిధంగా ఆకాశం అకస్మాత్తుగా మరి వారు ప్రార్థన చేస్తున్నట్టు ఇల్లంతా కూడా నింపబడినట్టుగా మనం చూస్తున్నటువంటి వెలుగుతో నింపబడినట్టుగా. అలాగ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నివాస స్థలం పరలోక రాజ్యములో నుంచి ఆ పరిశుద్ధాత్మ పావురం వల్ల మనం దయచేసి జ్ఞాపకం. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు మరి ఎందుకు నాలుకలుగా విభాగింపబడింది? అక్కడ ఎదురు చూస్తున్నటువంటి వారి 12 మందే కాదు, అనగా టోటల్గా చూస్తే 120 మంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అదే భక్తితో వారు ఉన్నారు కాబట్టి నాలుకలు విభాగింపబడి ఆ 120 మంది మీదకి ఆ పరిశుద్ధాత్మ రావడం జరిగింది. ఇది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది వారి మీద వ్రాలినట్టుగా మనకు చెప్పన్నటువంటి మాట. అంత మట్టుకే కాదు, నాలుక మాట్లాడడానికి, భాషలకు, ప్రవచనాలకు నాలుక, ప్రార్థన చేయటానికి నాలుకలుగా విభాగబిండం ఉద్దేశం ఏమిటనగా నాలుకలతోనే దేవుణ్ణి వాక్యం చెప్పాలి. ఆ నాలుకలతోనే ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ నాలుకలతోనే ఇతర భాషలు మాట్లాడి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఆలోచన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారి కలిగిన గొప్ప శక్తి వాక్శక్తి. అందరూ కూడా మరి భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. అని ఎందుకు ఏ భాషలు అనగా ఆ వచ్చినటువంటి వారందరూ కూడా 15 దేశాల నుంచి వచ్చిన వారు, వివిధ సంస్కృతులు కలిగిన వారు, వివిధ భాషలు కలిగినటువంటి వారు. కాబట్టి మరి 2వ అధ్యాయం 11వ వచనం అపోస్తలుల కార్యములో వారందరూ అన్నటువంటి మాట ఏమిటనగా, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుచున్నారే కొందరు అన్నారు. అదేంటి మన భాషతో మన మాట అంటే వచ్చిన వారందరికీ వారి వారి భాషలు వినపడుతున్నటువంటి మాటలు. దేవుని వాక్యం మన భాషలు మనకు వినపడుతున్నాయే. అవును, అరమేక భాష వినపడుతుంది, తర్వాత అరబీ భాష వినపడుతుంది, గ్రీకు భాష వినపడుతుంది. ఏంటి మన దేశంలో మన భాషలతో వీరు మాట్లాడుతున్నారే, ఈ దేవుని యొక్క గొప్ప కార్యం వివరిస్తున్నారే అన్నటువంటి మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొందరు ఏమంటున్నారనగా, వీరు మద్యము సేవించిన వారు, అందును బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని కొందరు అన్నారు. కానీ వాస్తవంగా పేతురు ఎప్పుడు కోపపడేవాడు, దుడుకుపడే మనిషి. మరి అంత దాకెందుకు ఏ స్వామిని లోపల విచారణ చేస్తున్న బయట ఆ మంట దగ్గర ఒక చిన్న బిడ్డ వచ్చేసి, నువ్వు ఆయన శిష్యుడు కదా, ఆయన వాడివి కదా, నాకు తెలియని అబద్ధం అంటటువంటి వాడు. రెండోదిగా మనం చూస్తే యేసుస్వామి భక్తి కలిగినప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చిన సమయంలో గెచ్చమైన తోటలో పట్టుకోవడానికి వచ్చినటువంటి మల్కు చెవి తిరిగి నరికిన వారు. అంత కోపస్తుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరమును పొందాడో ఆయన నిగ్రహం శక్తి కలిగిన వాడుగా ఉండి ఆ దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. కాబట్టి మరి అప్పుడు ఆ సమయంలో కోపం లేదు, కానీ సమాధానంగా అయ్యలారా, ఒకవేళ ఇంకా మద్యము తాగటానికి ఇది కనీసము 9 గంటలు కూడా కాలేదు కదా, ఇంత ఉదయాన్నే ఎవరు త్రాగుతారు? అక్కడ మనం చూస్తే చెప్పబడినటువంటి మాట మీరు అంటే ఏమిటనగా, అరే ప్రొద్దు పడుచు కూడా 9 గంటలు కాలేదు, జాము కూడా జరగలేదు కదా, మరి ఈ సమయంలో ఏంటి మద్యం సేవించడం ఏంది? ఇది మత్తులో ఒక సమయం కాదయ్యా అని మరి ఏమిటంటే ఆయన చెప్పినటువంటి మాట పేతురు లేచినప్పుడు అందరూ విన్నారు. ఆయన చెప్పిన మాట అందరూ కూడా శ్రద్ధతో విన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అనగా విన్నటువంటి మాటలు విన్నారు, వారి వారి దేశాలకు వెళ్ళి
యేసుస్వామిని అంగీకరించేట్టుగా చేశారు. దయచేసి ఈ పరిశుద్ధాత్మ దినాన్ని జరిగిన గొప్ప పని పవిత్రాత్మ పొందడమే కాకుండా ఆ పవిత్రాత్మ పొందినటువంటి వారు తమ తమ ప్రాంతాలకు వెళ్ళి యేసుస్వామిని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత వారి భాషలు విన్నప్పుడు పేతురు చెప్పినటువంటి మాట ఏమిటనగా, అయ్యా అంచె దినాల్లో మనుషులందరి మీదకి దేవుడు తన పరిశుద్ధాత్మ కుమ్మరింపజేస్తారు. అందరూ కూడా కనీసం అందరికీ ఏ తేడా లేకుండా వీరు గొప్పవారు ధనికులు పేదవారు అంటది లేదు. ప్రతి కుమారుడు కుమార్తె కూడా ప్రవచిస్తారు. వృద్ధులు మరి మంచి మంచి కళలు కంటారు. యవనస్తులు కూడా ఏమిటనగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఇవన్నీ కూడా చెప్తూ అన్నటువంటి మాట ఏమిటి, ఇది దేవుడు పంపిన పరిశుద్ధాత్మ, ఇది అందరి మీదకి వస్తుంది. మరి అంత మటుకే కాదు, ఏమిటనగా ప్రవచించడమే కాకుండా మరొక మాట చెప్పారు ఆయన, ఆకాశమందు మహత్కార్యములు జరుగుతాయి, మరి క్రింద భూమి మీద సూచక్రియలు జరుగుతాయి, రక్తము మరి పొగ ఆవిరిగా లేస్తుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ప్రత్యక్షత ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగా ఉంటాడు, చంద్రుడు రక్తవర్ణముగా మార్చబడతాడు. పేతురు భక్తులు ఇవన్నీ కూడా ఒక హెచ్చరిక తెలియజేశారు. అయితే ఏమన్నాడో తెలుసా, అయితే ఇవి జరగబోతున్నాయి, ఆ మహాదినం రాబోతుంది, అయితే ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడుదురు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల మాట చూస్తాం, మనం చూస్తున్నటువంటి మాట. మరి అంతమటికే కాకుండా మరి ఒక మాట వారు చెప్పినటువంటి మాట అంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎట్టి క్లిష్ట కష్ట పరిస్థితులు వారు రక్షింపబడతారు. రెండవదిగా మనం చూస్తే ఇదిగో ప్రభు చేసినట్టు అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. ఆయన నమ్మకుండా సిలువ వేశారు, సిలువకు అప్పగించారు. మరి అయితే సమాధుడి ప్రభు 3వ దినాన తిరిగి లేచారు. అయితే మరి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ఈ వాక్యము పేతురు చెప్పిన వాక్యమంతా అందరూ వింటున్నారు. అప్పుడు వారు వచ్చి ఏమడుగుతున్నారు తెలుసా, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి, అవును మేమేం చేయాలి అడగగా పేతురు చెప్పింది ఏంటంటే, మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందండి. ఇది మరి దగ్గర విన్న వారందరూ వచ్చేసి ఆ వాక్కుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పంపిన వాక్శక్తి ద్వారా మరి దగ్గర 3,000 మంది మరి ఏమిటన్నారు, అయితే మేమేం చేయాలి, మీరు మారు మనస్సు పాప క్షమాపణ కలగాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట మీరు బాప్తిసం తీసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ప్రభు అన్నారు కదా, ఆ వాగ్దాన ప్రకారంగా వారు ఈనాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మీరు బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలన్నప్పుడు 3,000 మంది ఆ దినాన బాప్తిసం తీసుకున్నట్టుగా ఇది అందరికీ తెలిసినటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంతమటికి కాదు, పేతురు అన్నటువంటి మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ వాగ్దానం మీకే కాదు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుని యొద్దకు పిలిచిన వారందరికీ ఇది చెందుతుంది అని పేతురు చెప్పాడు. అది మీకే కాదండి, ఈ వాక్యం విన్నటువంటి వారు, వాక్యం చదువుతున్న వారు అందరికీ కూడా ఈ ధన్యత ఉన్నది అని ఇక్కడ పేతురు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను పొందారో మరి శిష్యుల్లో కలిగిన ధైర్యం, వారు చేసిన అద్భుత కార్యాలు మహత్కార్యాలు కేవలం పరిశుద్ధాత్మ వారు పొందినప్పుడే లోకాన్ని తలకిందులుగా చేసేటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి వారు. అవును, ఆ వాక్యం ద్వారా మరి శిష్యులందరూ కూడా వెళ్ళి మరి భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈనాడు కూడా సువార్త ప్రకటింపబడుతూనే ఉన్నది. దయచేసి ఆనాడు వారు చేసిన పని. కారణం ఏమిటనగా పెంతెకోస్తు పండగ దినాన ప్రారంభమైనటువంటి సువార్త ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుతామున్నాం. ఎంతమంది విశ్వసిస్తున్నాం, ఎంతమంది ఆ నమ్మకంతో దేవుని భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉన్నా, మరి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నానా? ఇంకోటి దేవుని చిత్త ప్రకారంగా చెప్పిన ఆ మాటల ప్రకారం మనం జీవిస్తున్నామా? ఇది పరీక్ష చేసుకోవాలి. ఎందుకనగా మరి ఆ మహాదినము రాకముందు, ఆ మహాదినము రాబోతుంది కాబట్టి మనం తప్పింపబడాలంటే ఇప్పుడు ప్రార్థన చేసే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తాం. అందును బట్టి ఈ పెంతెకోస్తు పండగ దినాన
మనం కూడా మన జీవితాలను క్రమపరచుకోవాలని దేవుని యొక్క వాక్కు చేత మనం హెచ్చరిక చేయబడుతున్న వారంగా ఉన్నామని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో పెంతెకొస్తు పండుగలు జరుపుకున్నాం, కానీ ఈ పెంతెకొస్తు పండుగ దినాన మనం నిజంగానే మనలో మార్పు కలిగిన జీవితం ఉందా? తండ్రి చిత్త ప్రకారంగా మన జీవితం కొనసాగిస్తున్నామా అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్న సమయాన ఒక దైవజనుడు ప్రయాణం చేస్తున్నాడట. ఆయన ప్రార్థన సమయం ప్రారంభమైందట. ఆయనతో పాటు ఒక యువకుడు ఆయన కూర్చున్నాడు, ఉద్యోగరీత్యా మరి పనిచేసేటువంటి వాడు. ఆ సమయంలో ఏమిటనగా వెంటనే ఈ దైవజనుడు ఆయన బెర్త్ దగ్గర కూర్చొని ప్రార్థన మొదలుపెట్టాడట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి 9 అయింది, ప్రార్థనలో ఉన్నాడు. 12 గంటలైంది, ప్రార్థనలో ఉన్నాడు. తెల్లవారుజామున 3 గంటలైంది, ప్రార్థనలో ఉన్నాడు అని వెంటనే ట్రైన్ ఆగిపోయింది. మరి ఈనాడు మనం పిలిచి చెన్నై, అప్పుడు మద్రాస్ అనేవారు. కాబట్టి ఆ చెన్నై రాగానే దిగి ఆయన బ్యాగ్ సర్దుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని దిగి వెళ్ళిపోయాడట. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి, అరే ఎంత గొప్ప ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనలు ఎంతటి మహత్తున్నదో, ఇంతగా ఆయన దేవుని స్తుతించారే, మరి ఒకవేళ నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను కూడా దేవుని పని చేయాలంటే నేను కూడా 8 గంటలే నేను ప్రార్థన చేయాలి అనుకున్నాడట. మరి నిజంగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన కూడా సువార్త ప్రకటన చేయడానికి ప్రారంభించారు. మరి ఎవరో కాదు, మనందరికి సుపరిచితులైనటువంటి మరి భక్త్ సింగ్ గారు. వారు ట్రైన్లో తెల్లవారి వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. దానికి మార్గదర్శకంగా తీసుకున్నటువంటి వారు ఎవరో తెలుసా? డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు. వీరిద్దరి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దినకరన్ గారు మరి ఏమిటనగా మరి తెల్లవారకు వారు ఆయన ప్రార్థన చేశారు కదా. ఆయన కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి మరి 8 గంటలు ప్రార్థన, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత దేశ విదేశాల్లో గొప్ప సేవ చేశారు. ఇది జ్ఞాపకం చేసుకుందాం. వారు మనలాంటి సామాన్య మనుషులే కదా, ఆ పరిశుద్ధాత్మ విలువ తెలిసిన వారే కదా. మరి ఎలాగున్నా మనం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మరి తండ్రి చిత్త ప్రకారంగా జీవిస్తున్నామా? ఆ పరిశుద్ధాత్మను ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నామా? అందుకని ఈ భక్తుడు మనకు ఆ పాట రాస్తాడు కదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోవునా, నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోవునా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ప్రభువు నిన్ను చేరదీసిన ఆనందం కదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, శోధనలను జయించినాసు భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, వాక్కు ఇచ్చిన దేవుడు నీవు పాడికొనియాడు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు,
సోలిపోవలదు, మనస సోలిపోవలదు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థన సమయాన దేవుడు తీర్చిదిద్దే సమయాన్ని ఇస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దే పరిస్థితిని ఇస్తాడు. కాబట్టి ఆత్మ పొందే వరకు నువ్వు ప్రార్థన చేయి. కాబట్టి ఈనాడు ఆ పరిశుద్ధాత్మ పొందిన రోజే పెంతెకొస్తు పండగ దినం. ఈ దినాన మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉండి ప్రార్థిస్తున్నామంటే మనమంతా దేవుని ప్రేమలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు యేసుస్వామిని, క్రైస్తవులను స్త్రీ పురుష భేదం లేకుండా మరి ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో యేసుస్వామిని, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరినీ, మరి యేసుస్వామిని ఆరాధించే క్రైస్తవులందరినీ కూడా మరి స్త్రీలు లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, ఎక్కడ క్రైస్తవం ఉంటే అందరిని కూడా ఎంతో హింసించినటువంటి వాడు సౌలుగా ఉన్న పరిస్థితి. అయితే పౌలుగా దమస్కు వెళ్తూ తాను అందరినీ చంపే అధికారం తీసుకుని వెళ్తున్న సమయాన ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడారో, ప్రభు మాట్లాడినప్పుడు నువ్వు ఎవరన్నప్పుడు మరి ప్రభు ఇచ్చిన మాట వాగ్దానం, నీవు హింసించుచున్న యేసును అన్నటువంటి మాట. ఆయనలో కలిగిన మార్పు ఏమిటంటే, అరే నేను క్రైస్తవం కలిగిన ఈ సంఘాలను నేను నాశనం చేస్తుంటే ఈయనేమంటాడు, నేను హింసించుచున్న యేసును అన్నటువంటి మాట అంటాడే. అంటే అప్పుడు ఏమర్థం చేసుకున్నాడంటే, సంఘానికి శిరస్సు యేసే, సంఘానికి నడిపిస్తున్నది యేసే అని. కానీ ఆ సంఘాల కోసం ఎంతో శ్రమపడ్డటువంటి వారు మనకు తెలిసిన సత్యం ఇది. తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు, సమస్తం వదిలిపెట్టుకున్నాడు, చివరికి ప్రభు కొరకు హతసాక్షి అయినటువంటి వాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి దయచేసి మరి ఒక్కసారి మరి ఏమిటంటే ఈనాడు క్రైస్తవం నిలబడాలన్నా, ప్రభు అయిన యేసుస్వామి పరిచర్య ఇంకా కొనసాగుతుందంటే స్వామి కోసం ఎందరెందరో హతసాక్షులు అయ్యారు, ఎందరెందరో సింహబోన్లు వేయబడ్డారు, ఎందరెందరో శిరచ్ఛేదం చేయబడ్డారు, ఎందరెందరో తలకిందులుగా సిలువ వేయబడ్డారు. మరి ఏది గుర్తుకొచ్చి ఈ విధంగా అయితే ఇవిని బాధిస్తే బాగుంటుందన్నటువంటి ఏది గుర్తుకొస్తే ఆ విధంగా క్రైస్తవుని హింసించారు, చిత్రహింసలు పెట్టారు. అయితే ఈనాటి వరకు కూడా క్రైస్తవానికి ఎన్నెన్నో శ్రమలు వస్తున్నాయి, ప్రాణాపాయ స్థితులు కలుగుతున్నాయి. మరి అయినప్పటికీ తమ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి దేవుని నుంచి దూరం కాలేక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఒక భక్తుడు అంటాడు, యేసు వార్త చాటుదాం, నరకాన్ని దాటుదాం. ఎంత మంచి మాట. వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటనగా ఈనాటి వరకు కూడా ఏమిటంటే, మరి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, సువార్త లేకుండా ఈనాడు ఎక్కడ చూసిన సువార్త ప్రకటింపబడుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఏ శ్రమ వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ మరి నిజమైన క్రీస్తు బిడ్డలుగా వారందరూ కూడా మరణించారు. ఆ మరణ ఫలితమే ఈనాడు మనమందరం కూడా ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నాం. మరి అంతమటికే కాకుండా ఆ హతసాక్షులు మనకు కూడా మరి ఎంతో ధన్యత మనకి ఏర్పాటు చేశారు. ప్రభువైన యేసుస్వామి గురించి వారు శ్రమపడ్డారు. ఆ శ్రమలు వారు పడి ఒక హతసాక్షిని ఇవ్వడానికి వారు ఇచ్చినటువంటి ఆ ప్రభు ప్రేమను ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈనాడు కూడా నడిపింపబడుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 17, 18 వచనం అక్కడ మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ 17 వచనాలు చూస్తే, కావున మేము అధైర్యపడం, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఏమిటనగా ఈ బాహ్య పురుషుడు రోజు రోజు కృషించిపోతున్నాడు. మనకు తెలియకుండానే మరి ఆ శరీరంలో మార్పులు అనుకుందాం, లేకపోతే శరీరం కృషించడం అనుకుందాం. అయితే లోపల ఆంతర్యములు వారు ఏమంటున్నారు కదా, ఈ శరీరం కృషించిపోతుండవచ్చును, కానీ ఆంతర్యములు మాత్రం మేము రోజు రోజుకు బలపడుతున్నాం. మరి అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నాం. ఈ దృశ్యమైన వాటి లోకంలో కనపడుతున్న వాటిని కాదు మేము చూస్తున్నది. యేసుస్వామి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత
ఆయన వాక్య పరిచర్య చేస్తున్నట్టు మేమేమిటనగా అదృశ్యమైన వాటిని మనకు కనపడినటువంటి వాటిని, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, మరి ఆ మహిమ సింహాసనం, ఆ మన కొరకు సిద్ధపరిచిన స్థలం, అవి అదృశ్యంగా ఉన్నాయి. వాటి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ లోకపరమైన వాటి కోసం కాదు. అది దాన్ని మేము అంతమటికే కాకుండా క్షణమాత్రం ఉండున్నటువంటి మరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగచేయుచున్నది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. వింటున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు ఎంత మంచి మాట అంటున్నారు. మేము ఈ లోకపరంగా వాటి కోసం మేము చూడడం లేదు. మేము దేవుని వాక్యమే ప్రకటిస్తున్నాం. ఒకవేళ మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు, వార్ధక్య దశలో వెళ్ళవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం మేము బలపడుతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మేము దృశ్యమైనవి అవి నిత్యముల అనిత్యము, కానీ అదృశ్యమైనటువంటివి నిత్యం ఉండేటువంటివి. ఈ భూమి ఏమైపోతుందో ఆకాశము భూమి కదా, కానీ నిత్యం ఉండేది పరలోక రాజ్యం. కాబట్టి మేమేం చేస్తాం? దాని గురించి ప్రకటిస్తున్నాం, దానికోసం ఎదురు చూస్తున్నాం, దాన్నే మేము ఎదురు చూస్తున్నటువంటి వాడు. కాబట్టి ఈ లోకపరంగా మేము ఆలోచించడం లేదు. మరి ఎలా ఉన్నాం మనం? మరి ఏవి నిత్యమో అనిత్యములో మనకు తెలిసి కూడా ఎలాగున్నాం? ఇది పరీక్షించుకున్నటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి ఏమిటనగా, ఒకవేళ క్షీణించిపోతున్న ఈ శరీరం గురించి మేము నిరుత్సాహపడడం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి ముందు ఒకసారి ఏమిటనగా, మరి పౌలు భక్తుడు చాలా చక్కని విషయం మనకు తెలియజేస్తున్నారు. అదేమిటనగా, అనుదినం ఏమిటనగా ఈ శరీరానికి ఏమేమి అవసరం అవన్నీ ఇస్తున్నాం. మనం మంచి వస్త్రాలు ఇస్తున్నాం, ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తున్నాం, ఈ శరీరం బాగుండాలని చెప్పేసి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వాకింగ్లు చేస్తున్నాం. ఇవన్నీ దేనికోసం? ఈ శరీరం కోసం. ఈ శరీరం ఏమన్నా ఉంటుందా? ఇది రోజు రోజుకు నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా అది సృష్టించిపోయేటువంటి పరిస్థితి. మరి అంతమటికే కాదు, మనం ఆలోచన చేస్తే రోజు రోజుకి ఏమిటనగా నీకు నాకు తెలియకుండా శరీరంలో మార్పు కలుగుతుంది. శక్తి ఉంది అనుకుంటాం, కానీ శక్తి లేకుండా పోతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకో మాట. కాబట్టి ఏమిటంటే, ఈ భక్తుడు అన్నటువంటి మాట ఏమిటనగా, ఈ బాహ్య శరీరానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుడు ఒకటి ఉంచారు ఆంతర్యములో, ఆ ఆత్మ దేవుని ఆత్మ. నువ్వు దాన్ని ఏ విధంగా పోషిస్తున్నావు, దాన్ని ఏ విధంగా నువ్వు బలపరుస్తున్నావు? నీ శరీరానికి ఏమైనా బాహ్యం కనబడుతుంది, నీ శరీరం ఏదో ఒక దినాన్ని లోకాన్ని విడుస్తుంది, సమాధులకు వెళ్తున్నా, ఈ శరీరానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మరి నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు ఉంచాడు. అది ఉన్నంత వరకు నువ్వు ఆత్మ ఏ విధంగా పోషిస్తున్నావు, నీ శరీరానికి ఏ విధంగా నువ్వు అన్ని సౌఖ్యాలు ఏర్పాటు చేస్తున్నావు, ఆత్మకు కూడా దేవునితో ప్రార్థన చేయడం, దేవుని సహవాసం కలిగి ఉండడం, మరొక దేవుని వాక్యం చదువుతూ దేవుని కోసం ధ్యానం చేయడం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈ శరీరం లోపల విడవబడుతుంది, కానీ దేవునిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. కాబట్టి రోజు రోజుకి ఏమిటనగా ఈ ఆంతర్యములో ఉన్నటువంటి మరి పురుషుడు రోజు రోజుకు బలపడేంతవరకు, ఈ మట్టి విడిచిపెట్టినా పరలోకానికి వెళ్ళేంత వరకు, అది భక్తుడు చెప్పినటువంటి మాట. అది కాబట్టి మరి యేసు కొరకు నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి మాట. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇప్పుడు వస్తున్న ఒకవేళ శ్రమలు ఉండవచ్చు, ఆనాడు పొందిన శ్రమలకు ఇవి ఎన్నికైనటువంటి కాదు. ఎంతోమంది శ్రమపడ్డారు, హతసాక్షులయ్యారు. అందును బట్టి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఈ పౌలు భక్తుడు ఈ భౌతిక శరీరం అన్నాడు, అనగా బాహ్య పురుషుడు, మరి శరీరంలో ఉన్న ఆత్మ, మరి ఆంతర్య పురుషుడిగా మనకు చూస్తున్నటువంటి మాట. అవును, ఈనాడు మరి రోజు రోజుకు కృషించిపోతున్నటువంటి, శక్తి తగ్గిపోతున్నటువంటి ఈ బాహ్య శరీరం ఇంత శ్రద్ధ తీసుకున్నప్పుడు మరి ఆంతర్య పురుషుడు మరి ప్రభుతో ఉండేటువంటి ఒక దినం ఉన్నది కదా, జ్ఞాపకం చేసుకుందాం. అది రోజు రోజుకు నూతనపరచబడేదిగా ఉండాలి అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ లోకం విడవడం అంటే మరణం. అది శరీరం ఏమిటనగా బాహ్యం, మరి మానవ శరీరం కదండి, ఇది నిమిత్త మాత్రం. కానీ ఆంతర పురుషుడు అది మహిమగల శరీరం. మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే అది దేవునితో ఉండడానికి వెళ్ళేటువంటిది అనిగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరొకసారి మనం ఈ సమయంలో హెచ్చరిక చేయబడుతున్నటువంటి వారు ఏమిటనగా, మరి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మరి ఏ దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడైతే పౌలు భక్తుల ద్వారా వ్రాయించినటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే, మరి బాహ్య పురుషుడికి కాదు, మనము ఆంతర్య పురుషుడు రోజు రోజుకు ఆధ్యాత్మిక ఎదగబడాలి అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఎదగబడినప్పుడు మరి మనం ఏమంటే ఒక గొప్ప ధన్యత ఏమిటంటే, అక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథం మరొకసారి జ్ఞాపకం చూసుకుందాం. 12వ అధ్యాయం 3వ వచనములో నక్షత్రం వల్ల వాళ్ళు ప్రకాశిస్తారు. దేనికి? ఆంతర్యములో ఎదగవలసినటువంటి స్థితి. ఈ ఆంతర్య పురుషుడు రోజు రోజుకు ఎప్పుడైతే మనం ఉంటున్నామో, ఈ బాహ్యానికి కంటే ఎక్కువగా ఆత్మీయ జీవితానికి ఎప్పుడైతే మనం ఉంటున్నామో, వారు నక్షత్రములో ప్రకాశించెదరు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, 25వ అధ్యాయం 31వ వచనములో పరలోకం నుండి రాజులను ఆహ్వానించినట్లే ఆహ్వానం మనకు లభిస్తుంది. దయచేసి గమనిద్దాం. ఆంతర్య పురుషుడు రోజులకు అభివృద్ధి కలిగితే ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం వల్ల ఉండడమే కాకుండా పరలోకానికి రాజులు ఏ విధంగా ఆహ్వానింపబడుతున్నారో, రాజు ఏ విధంగా ఆహ్వానిస్తారో అలాంటి ఆహ్వానం మనకు అది లభిస్తుంది అని చెప్పబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములు అది నిత్య మహిమ మనం పొందుతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎలాగని బాహ్య పురుషుడికి నువ్వు స్థానం ఇస్తున్నావా? ఆంతర్య పురుషుని మర్చిపోకుండా ఎంతగా నువ్వు స్థానం ఇస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో పరలోక ప్రవేశమునకు దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒక మార్గం ఏర్పడుతుంది. పరలోకం అవునండి, అదే అదృశ్యమైనటువంటి పరలోకం. కాబట్టి నీ ఆంతర్య పురుషుడికి నువ్వు విలువ ఇవ్వాలి. వాక్య ప్రకారంగా ప్రార్థన జీవితం, దేవుని సహవాసం ఈ విధంగా ఉండాలి అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. అవును, పరలోక ప్రవేశం దొరుకుతుంది. అందుకని పౌలు భక్తుడు ఆ మాట అంటాడు. అంత మట్టుకే కాకుండా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పెంతెకొస్తు పండగ దినాన ఈ పరిశుద్ధాత్మ పొందినటువంటి మనం మరి దేవుని వారం కావున, ఒకవేళ బాహ్య పురుషునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఆంతర్య పురుషుని కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అది దేవాది దేవుడు అభివృద్ధిలోకి తెస్తున్నాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అది దేశ జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. కాబట్టి ఎందుకనగా కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలములు ప్రతివారు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మరి పరిశుద్ధాత్మ కుంభనిబడిన ఈ దినం మనందరం కూడా సిద్ధపడదాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక రోజున్నది, దేవుని ప్రత్యక్షం కావాలి. ఆ రోజున మనం చేసిన క్రియలన్నీ ప్రభు అడుగుతారు. దానికి సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. మరి ఇంకా ప్రభు సన్నిధిలో ఉండేటువంటి స్థితి మనకు కావాలి. అందుకని ఈ పెంతెకొస్తు పండగ దినం పరిశుద్ధాత్మ పంపబడిన దినం. ఆ భాగ్యం మనం కూడా కలిగి ఉన్నాం. కాబట్టి మరి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. గొప్ప దేవా, మా ప్రభువా, మా రక్షక, ఈనాడు పరిశుద్ధాత్మ పొందినటువంటి దినం, ఈ మహాభాగ్యం మా అందరికీ ఇచ్చారు. ఈ జీవిలో చూస్తున్నవారు, వింటున్నటువంటి వారిని, మరి ఎక్కడెక్కడ మీ మీద ఆధారపడి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు వారందరి మీదకి మీ పరిశుద్ధాత్మను పంపండి తండ్రి. ఈ పరిశుద్ధాత్మ శక్తి వల్లనే మరి మీ శిష్యులు లోకమంతా వెళ్ళి సువార్త ప్రకటించారు, ధైర్యంతో సువార్త ప్రకటించారు, ఎన్నెన్నో అద్భుతాలు చేశారు దేవా. మరి ముఖ్యంగా మా ప్రభు, మా కుటుంబం అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ఈనాటి పరిస్థితులు మరి చక్కబరచండి తండ్రి. మరి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం అందించి బలపరిచి కాపాడమని మేము ఆంతర్య పురుషుడికి ప్రాధాన్యం ఇస్తూ
ఆ నిత్యమైనటువంటి కాకుండా అనిత్యమైనటువంటి కోసం ఎదురు చూస్తులాగున మాకు ఆంతర్య దృష్టి కలగచేసి మీ సహవాసం ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మేము బట్టి మారుకుంటున్నాము తండ్రి. ఆమె మన ప్రభువుని యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం మనకును దేని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభు అయిన యేసు నామమును తెలిసిన వారికి అందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప తోడుగా ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరి శుభములు. మరి ఈ దినాన మరి ఈ అవకాశం కల్పించినటువంటి విజయ్ మరి అనిత దంపతులకు కుమారుని ఇచ్చారు కాబట్టి వారు భక్తిపూర్వకంగా వారిని ఆశీర్వదిస్తూ, మరి తల్లిదండ్రులు మరి నాగూరు విశ్వాసుడు గారు, మరి సారమ్మ గారు, వారి కుటుంబం అంతా కూడా మరి వారిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడానికి అవకాశం కల్పించి స్పాన్సర్ చేసినటువంటి మరి నాగూరు విశ్వాసుడు ఆ దంపతులకి ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా సహకరించి ఈ 2 ఛానల్ని, ప్రార్థన టీవీ ఛానల్ని, దైవమహిమ ఛానల్ని దేవుడు దీవించులాగిన అందరూ కూడా ప్రార్థన చేసి మరి వారిని కూడా మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని సువార్త కోసం నిలబడ్డటువంటి ఛానల్స్ కాబట్టి వాటిని కూడా దేవుడు దీవించి అక్కడ పనిచేస్తున్న వారిని కూడా దేవుడు దీవించాలని మన మట్టుకు వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి మరొకసారి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.